శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉండడం జరిగింది. అంటే మొత్తం మీద వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి జాతకుడికి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయన్నమాట. బాకీలు ఏమైనా ఉంటే తీర్చలేకపోతుంటాడు, కొత్త అప్పులు మాత్రం దొరుకుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ ఇటువంటివి చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితం లభించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి వారి యొక్క ప్రధాన గ్రహాలైనటువంటి రాహు రాశియందు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థాన సంచారం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉంటారు. ప్రధానంగా రాశి యందు ఉన్నటువంటి రాహు జాతకుడిని అనేక రకాలైనటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాడు. ఎన్నో కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. తగిన అర్హత లేకపోయినా వచ్చిన అవకాశాలను స్వీకరించడం, దాన్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోవడం, కొన్ని మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని జాతకుడికి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు అది మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలం అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఎవరో ఒకరు సహాయపడుతూ ఉంటారు. వారి సహకారంతో మన ఈ పని పూర్తి చేయించినటువంటి జాతకుడి యొక్క ఆశ నిరాశగా మిగులుతూ ఉండదు. అంటే ఎవరిని నమ్ముకుంటే వాళ్ళు జాతకుడికి ఏదో విధంగా హ్యాండ్ ఇచ్చి ఏకాకిని చేయడం జరుగుతూ ఉండదు. పైపెచ్చు తప్పంతా కూడా జాతకుడి మీదకి నెట్టివేసి అన్ని సమస్యలకి అతన్నే బాధ్యత చేయడం జరుగుతుండదు. కాబట్టి ఈ విషయంలో జాతకుడు చాలా వరకు చాలా నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా ఆ సమస్యకి లొంగిపోకుండా ధైర్యంగా పోరాడి నిలబడినప్పుడే జాతకుడు ఆ సమస్యని పరిష్కరించుకొని నిలబడగలిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది అంతా కూడా ఈ రాహు డిసెంబర్ 5 వరకు ఈ స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉండి దాని తర్వాత 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. డిసెంబర్ 5 నుంచి సుమారు 18 నెలల పాటు వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడు కొన్ని అనుకోని ఖర్చులు, కొన్ని అనుకోని బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేసే విషయంలో అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇతరుల బాధ్యతల్ని తలకెత్తుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో ఎక్కువ కాలం గడపవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక బాధ్యత తలకెత్తుకునే ముందు అది మనం ఎంతవరకు చేయగలం, అది నిజంగా మనం చేయటం అవసరమా అన్నది కూడా ఆలోచించి ఆ బాధ్యత టేకప్ చేస్తే మంచిది. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ కుంభరాశిని వీక్షించడం వల్ల ఎవరో ఒకడు ఆపద్బాంధువుల్లో వచ్చి జాతకుడి యొక్క సమస్యని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అది దైవబలం అన్న అవ్వచ్చు, పిల్లల యొక్క ప్రోత్సాహం అన్న అవ్వచ్చు, లేదంటే పిల్లల యొక్క సహకారం అన్న జరిగే అవకాశం ఉంది. అయితే ఈ గురువు మీకు ఈ మే 31 వరకు మాత్రమే 5వ స్థానం సంచరిస్తూ ఈ జాతకుడిని రక్షిస్తూ ఉంటాడు. పూర్వపుణ్యం కలిసి వస్తుంది. జూన్ 1వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి గురువు వస్తూ ఉంటాడు. అంటే డిసెంబర్ 31 వరకు 6వ స్థానంలో గురువు అనుకోకుండా మనకు ఎవరైతే సహకారం చేస్తారో వారు శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది. మీపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యంలో కొంత సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. ఎంత పెద్ద సమస్య అయినా ఏదో ఒక సమయానికి ధనం దొరకడం వల్ల అది పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో 7వ స్థానంలోకి ప్రవేశించినటువంటి ఈ గురుగ్రహం వివాహపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలో కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద గురువు ఏదో విధంగా జాతకుడిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రధానంగా కేతు 7వ స్థానంలో ఉండడం వల్ల జాతకుల్లో ఒక విధమైన వైరాగ్యం, లేదంటే అలాంటి కొంత విదేశ ప్రయత్నాలు ఫలించడం, ఏ విషయంలో ఆసక్తి లేకపోవడం, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వైవాహిక జీవితంలో కొంత ఎడబాటు అన్నది జాతకుడికి ఏదో కారణం వల్ల, భార్యకి అనారోగ్యం వల్ల, భర్త గారు ఏదో కార్యక్రమంలో నిమగ్నం అవడం వల్ల, ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల, అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల చాలా వరకు కుటుంబ సౌఖ్యానికి, కుటుంబ జీవనానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ జాతకుడికి ఇంచుమించుగా ఈ 4 గ్రహాల్లో అటు ఇటు గురువే కొంత మనకి సహకరిస్తున్నారు తప్ప
మిగతా గ్రహాలు చాలా వరకు జాతకుడు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక శని భగవానుడు ఏలినాటి శనిలో చివరి ఫేస్ మీకు నడుస్తూ ఉంది. సుమారుగా ఈ కుటుంబ స్థానంలో శని కుటుంబ అవసరాలకి తగిన ధనం రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క కోరికలు తీర్చలేకపోతుంటాడు. కుటుంబ సభ్యులు ఒక చోట, జాతకుడు ఒక చోట నివాసం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు చోట్ల మెయింటైన్ చేయడం వల్ల కూడా జాతకుడు కొంత సమస్యలు ఏర్పడుతుంటాయి. లేని పక్షంలో జాతకుడు కుటుంబాన్ని ఒక చోట ఉంచి వేరొక చోటకి విదేశం, దూర ప్రాంతం వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి తను ఇబ్బంది పడుతూ కుటుంబ సభ్యులకి ఇబ్బంది లేకుండా చూసే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఈ ఉగాది కొంతవరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే తన యొక్క క్రమశిక్షణ, నడవడిక, ఫైనాన్షియల్ సపోర్ట్తో ఎవరో ఒకరు సహకరించడంతో జాతకుడు తన సమస్యల నుంచి బయటపడి ఏదో విధంగా జీవితాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్వస్తి. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప, కుసుమ, సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానం సింపుల్ పద్ధతి. అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదైనా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళా తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పడ్డ పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ, పచ్చ కానీ, కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణ అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబడలేదు అనుకున్న వాళ్ళు కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తే. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా, లడ్డులాగా, పౌడర్లాగా చేసి ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా,
100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.